వెల్కమ్ టు కోటిపేరు కాలం. నేను మీ కోటిపేరు అయ్యప్ప. ఈ రోజున కృష్ణా జిల్లాలో వరదలు రావడానికి బుడమేరు వాగు అని చెప్పి మనం చెప్తూ ఉన్నాం. అసలు బుడమేరు వాగుకి అంత అత్యధికమైనటువంటి ప్రవాహం ఎలా వస్తుంది? ఆ వాగు తెగిపోయి విజయవాడ నుంచి ఎక్కేటువంటి ప్రమాదం ఎందుకు ఏర్పడిందంటే, బుడమేరు వాగుకి వెలగలేరు వద్ద 11 లాకులు ఉన్నాయి. ఒకసారి ఆ లాకుల్ని ఎత్తడం వల్ల విజయవాడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో బుడమేరు వాగుకి 3 గంటలు పడ్డాయి. అసలు బుడమేరు వాగుకి అంత ప్రవాహం రావడానికి గల కారణం ఏంటంటే, ఖమ్మం జిల్లా దగ్గర 5 మండలాల్లో ఉండేటువంటి 5 వాగులు ఈ బుడమేరు వాగుకి ఉపవాగులుగా ఉన్నాయి. వీటి యొక్క ప్రవాహాన్ని మనం డైవర్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఫస్ట్ రెడ్డిగూడెం మండలం దగ్గర కోతులు వాగు అని చెప్పి ఒకటి ఉంది. అలాగే జీ కొండూరు మండలం దగ్గర గంగినేని అనే ఒక గ్రామం దగ్గర పులివాగు అనేది ఒకటి ఉంది. మునగపాడు దగ్గర భీమవాగు, సిహెచ్ మాధవరం దగ్గర లోయవాగు, గడ్డములుగు దగ్గర దొర్లింద్ర వాగు. ఈ వాగులన్నీ కూడా ఈ బుడమేరు వాగుకి ఉపవాగులుగా ఉన్నాయి. దీనివల్ల వీటి యొక్క ప్రవాహం అంతా కూడా ఈ బుడమేరు వాగులోకి ఒకసారిగా రావడం వల్ల ఈ వరద వచ్చింది. 100% ఈ రోజు డైవర్షన్ అనేది జరగాలి బుడమేరు వాగుకి అని చెప్తున్నారు. బుడమేరు వాగుకి డైవర్షన్ జరగాలంటే మన గన్నవరం నుంచి విజయవాడ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఈ కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల యొక్క డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి కొల్లేరు సరస్సులో ఈ బుడమేరు వాగు కలవడం జరుగుతుంది. అంటే ఈ NH5 ని దాటుకుని ఇది జరిగింది. ఈ బుడమేరు వాగుకి 8 టర్నల్స్ ఉన్నాయండి. ఇలా కర్వ్స్ అంటే ఏంటంటే నీటి ప్రవాహం ఎలా వచ్చి ఎలా తిరిగి ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఒకసారి ఎద్దడి వచ్చినప్పుడు ఈ టర్నల్స్ ని దాటుకుని రావడం అనేది జరగకపోవడం, ఆక్యుపేషన్ జరగడం అనేది, అంటే బుడమేరు వాగుకి ఎక్కువ ఆక్యుపేషన్ జరగడం. మనం ఈ బుడమేరు వాగు యొక్క ప్రవాహాన్ని భవిష్యత్తులో 2005లో కూడా మనకి వరదలు రావడం జరిగింది. ఈ బుడమేరు వాగులో ఈ బుడమేరు వాగుకి మనం ఆల్టర్నేటివ్ వేస్ ఏంటని చూద్దామండి. ఈ బుడమేరు వాగు అనేది కొల్లేరు సరస్సులో కలుస్తూ ఉందండి. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరు పొందింది. కొల్లేరు సరస్సు 350 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నదండి. కానీ ప్రస్తుతం అది 220కి కుదించుకుపోయింది. దాదాపు 130 కిలోమీటర్ల మేర ఆపరేషన్ జరిగింది. ఈ కొల్లేరు వాగుకి ఆపరేషన్ కొల్లేరు అని చెప్పి ఒకటి ప్రక్షాళన చేయాలని చెప్పి అనుకున్నారు. ఆ ప్రక్షాళన అనేది జరగకపోవడం వల్ల బుడమేరు యొక్క ప్రవాహం అంతా కూడా ఒక్కసారిగా కొల్లేరు ప్రాంతంలో కొల్లేరుకి వెళ్ళటం అనేది జరిగింది. మరి బుడమేరు వాగుతో పాటు తమ్మిలేరు మనం చూసామండి. మన ఉభయ గోదావరి జిల్లాలో ఏలూరు జిల్లాని ముంచెత్తినటువంటి తమ్మిలేరు, రామలేరు, గుండేరు, ఎర్రకాలువ ఇది బాగా ఎక్కువ పశ్చిమ గోదావరి జిల్లాల యొక్క దుఃఖదాయంగా మనం చెప్తూ ఉన్నాం. ఇవన్నీ వాగులు కూడా మున్నేరు, ఎర్రకాలువ, గుండేరు, రామలేరు ఇవన్నీ కూడా, ఈ మున్నేరు అనేది ఇది సెపరేట్ సబ్జెక్ట్ అండి. ఇది మనకి ఈ వాగులు తమ్మిలేరు, రామలేరు, గుండేరు, ఎర్రకాలువ, ఈ బుడమేరు ఇవన్నీ కూడా ఈ కొల్లేరు సరస్సుకి మంచినీటి ప్రవాహానికి ఇవి ఎరిగి కలుస్తూ ఉన్నాయి. మరి ఈ కొల్లేరు సరస్సు నుంచి సముద్రంలో కలిసేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఆపరేషన్ కూడా జరిగిందండి. అంటే మనం ఆపరేషన్ కొల్లేరు చేయాలనుకుంటున్నాం. ఇక్కడ తూటు పట్టడం, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఒక 2-3 ఆర్గనైజేషన్ జరిగితే ఖచ్చితంగా ఈ కొల్లేరు యొక్క వాటర్ కూడా డైవర్షన్ సముద్రంలోకి తీసుకెళ్లేటువంటి విధానం ఉంది. మనం బుడమేరు వాగుకి డైవర్షన్ ఏంటి అని చెప్పి మనం చూద్దామండి. బుడమేరు వాగుకి డైవర్షన్ ఏంటంటే, మనకి 3 రకాల డైవర్షన్లు ఉన్నాయండి ఈ బుడమేరు వాగుకి. అంటే ఈ వాగుల్ని ఫస్ట్ ఈ కోతులు వాగు, ఈ వాగుల యొక్క నీరుని మనం అంతర్రాష్ట్ర జల వివాద మండలి మనకు ఆర్టికల్ 262 ప్రకారం ఈ వాగులు అంటే తెలంగాణ ప్రాంతంతో కొంత ముడిపడి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఈ వాగుల్ని ఎగువన ఉన్నటువంటి కృష్ణానది, గోదావరికి అనుసంధానం చేయడానికి మనం ఏంటి అనేది యుద్ధ ప్రాతిపదికన వాటిని ఆలోచన చేయాలండి. అంటే ఈ వాగులను ఒకేసారి బుడమేరు వాగులో కలవకుండా ఈ వాగులకు కూడా డైవర్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ బుడమేరు వాగుకి 3 డైవర్షన్లు ఉన్నాయి. 3 డైవర్షన్ ఏంటంటే, బుడమేరు వాగు యథాతథంగా ఇది కొల్లేరు సరస్సులో గన్నవరం, విజయవాడ మధ్య నుంచి కొల్లేరు సరస్సులో కలుస్తూ ఉంది. దీనికి ఆల్టర్నేషన్ డైవర్షన్ ఏంటంటే, కృష్ణానది ఉందండి. ఈ కృష్ణానదికి మనం దీనికి ఆల్టర్నేషన్, ఈ నదికి ఆల్టర్నేషన్ చేసి కృష్ణా నదిలోకి ఒక ఆల్టర్నేషన్ చేయొచ్చు, డైవర్షన్ చేయొచ్చు వాటిని. అలాగే ఇక్కడ గోదావరి యొక్క పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి యొక్క కుడి కాలువ నుంచి కూడా ఒక డైవర్షన్ చేయొచ్చు. ఈ రకంగా 2 డైవర్షన్ చేస్తే బుడమేరు వాగు యొక్క నీటి అదను ఇక్కడ తగ్గించవచ్చు. ఒకవేళ మనం అనుకోవచ్చు, మరి కొల్లేరు సరస్సు కూడా వాటర్ అవసరం. మరి కొన్ని సమయాల్లో వరదలు వచ్చినాయి. మరి మిగతా రోజుల్లో బుడమేరు యొక్క వాగు యొక్క నీరు కొల్లేరు చాలా అవసరం కాబట్టి అది ఏంటంటే సీజనల్ బట్టి ఫ్లడ్స్ వాటర్ ఉన్నప్పుడు దీని డైవర్షన్ జరిగేలాగా ఒకటి గోదావరికి, ఒకటి కృష్ణానదికి. అంటే ఏంటంటే గోదావరి దగ్గర పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఉన్నటువంటి కుడి కాలువకి ఈ బుడమేరు వాగుని మన డైవర్షన్, ఈ వాగులో కలిపి డైవర్షన్ ఒక పాయని తీసుకెళ్లి దీంట్లో కలిపి అది డైవర్షన్ చేయగలిగితే, ఇంకో పాయని కృష్ణానదిలో కలిపితే, ఒకటి యథాతథంగా కొల్లేరులో కలిస్తే ఖచ్చితంగా వాటర్ అయితే మనం తగ్గించుకోవచ్చు, ఫ్లో వాటర్.
ఇక్కడ డైవర్షన్ అంటారు. 100% డైవర్షన్ ఈ రకంగా జరగాలి. ఇక్కడ మరి ఎగువను వచ్చేటువంటి బుడమేరు వాగుకి ఎగువను వచ్చేటువంటి వాగులను కూడా ఇంకా మనం డైవర్షన్ చేయగలిగితే ఏదైతే భీమ్ వాగు కానీ, లోయ వాగు కానీ, దొర్లింతల వాగు కానీ, పులివాగు కానీ, కోతుల వాగు కానీ, ఈ 5 వాగుల యొక్క ప్రవాహాన్ని కూడా మనం డైవర్షన్ చేయగలిగితే బుడమేరు వాగు యొక్క ప్రవాహాన్ని మనం తగ్గించవచ్చు. అంతేగాని ఇక్కడ గండు కూర్చడం అనేది, లేకపోతే పిహార పట్లాలు ఇవ్వడం ఇవి కాదండి. శాశ్వతమైనటువంటి ఒక ప్రాతిపదికన సమస్యకి పరిష్కారం చేయాలనేది ప్రభుత్వాలు తరలిస్తే దీని మీద మేము ఇంకా సుదీర్ఘంగా జియోగ్రాఫికల్ గా ఇక్కడ వర్షపాతం ఎంత ఉంది, లోతట్టు ప్రాంతాలు ఎంత ఉన్నాయి, ఏ వాక్ కలపాలి, ఎన్ని క్యూసెక్లు నికర సామర్థ్యం ఉంది, ఇవన్నీ అనాలిసిస్ చేసి నేను ప్రభుత్వానికి అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి.